రాజకీయాల్లో ఎన్నెన్నో అనుకుంటారు నాయకులు. అన్నీ అవుతాయని అనలేం, కాబోవని చెప్పుకోలేం. పార్టీ అధికారంలోకి వస్తే తన రేంజ్ మారిపోతుందని ఆశపడ్డ ఆ టీడీపీ నాయకుడి పరిస్థితి అలాగే ఉందట. అందుకేనేమో ఎవరైనా పదవి కావాలంటూ హైకమాండ్కు లెటర్లు రాస్తూ ఉంటారు. ఈయనేమో వచ్చిన పదవి తనకు వద్దంటూ లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ వచ్చిన అవకాశాన్ని సైతం కాదనుకుంటున్న నేత ఎవరు, ఏంటా స్టోరీ? అంగర రామ్మోహన్ అలిగారా? మాజీ ఎమ్మెల్సీ మనసు నొచ్చుకుందా? అధినేతకు లేఖ రాయడంలో ఆంతర్యమేంటి? విధేయతకు గుర్తింపు దక్కడం లేదా? టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విషయంలో ఇప్పుడు రాజకీయంగా ఇలాంటి చర్చే జరుగుతోంది. దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్న ఆయనకు ఇటీవలే పార్టీ మరోసారి అధికారంలోకి రావడంతో మంచి పదవే దక్కుతుందన్న ప్రచారం జరిగింది. అయితే రోజులు గడుస్తున్నా ఆయన ఆశించిన పదవి దక్కలేదు. అందరూ భావిస్తున్నట్లుగా హోదా కూడా అబ్బలేదు. విధేయతకు తగిన గుర్తింపు దక్కడం లేదని అంగర కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పదవుల పంపకంలో ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్టానం ఇటీవలే ఆయనకు రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఆయనలో అసంతృప్తి తగ్గలేదని తెలుస్తోంది. ఏదో ఇస్తారనుకుంటే ఇదిచ్చారంటూ మనసు నొచ్చుకున్నారట. గతంలో 2 మార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన మండల్లో ప్రభుత్వ విప్గాను వ్యవహరించారు. అలాంటి తనకు ప్రాధాన్యత లేని పదవివ్వడం పట్ల అంగర ఆవేదన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. స్టేట్ ఇరిగేషన్ బోర్డు మెంబర్గా అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే ఆ పదవిని తాను స్వీకరించలేకపోతున్నానంటూ సున్నితంగా తిరస్కరించారు రామ్మోహన్. అయితే కడదాకా టీడీపీలోనే ఉంటూ చంద్రబాబు, లోకేష్ల నాయకత్వంలో పనిచేస్తానంటూ తన లేఖలో స్పష్టం చేశారు అంగర. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలుకు చెందిన రామ్మోహన్ బలమైన శెట్టి బలిజ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆవిర్భావం నుంచి టీడీపీకి వీర విధేయుడిగా ఉంటున్నారు. ఎన్టీఆర్ హయాంలో పాలకొల్లు మండల పరిషత్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గాను బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో 2 సార్లు శాసనమండలి సభ్యునిగా అవకాశం దక్కించుకున్నారు. మండల్లో ప్రభుత్వ విప్ గాను, రాష్ట్ర శాసనసభ లెజిస్లేటివ్ లైబ్రరీ చైర్మన్ గాను వ్యవహరించారు. ఎమ్మెల్సీగా టర్మ్ ముగిశాక పార్టీ తరపున రాష్ట్రమంతా తిరుగుతూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారన్న పేరుంది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడితే మరోసారి ఎమ్మెల్సీ పదవొస్తుందని ఆశపడ్డ అంగర ఆ అవకాశం రాకపోవడంతో నిరాశకు లోనయ్యారట. కూటమి లెక్కల్లో ఎమ్మెల్సీ దక్కకపోయినా కనీసం కార్పొరేషన్ పదవైనా వస్తుందని భరోసా పెట్టుకున్నారు రామ్మోహన్. అయితే రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యునిగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన డీలా పడిపోయారట. ఒకప్పుడు కీలక పదవులు కట్టబెట్టిన పార్టీకి తానెంతో రుణపడున్నానంటూనే ఇప్పుడీ చిన్న పదవిని స్వీకరించలేనన్నది రామ్మోహన్ మాటగా తెలుస్తోంది. అయితే పార్టీ కోసం పనిచేయడం ఆపబోనని ఆయన స్పష్టం చేస్తున్నారు. తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కుతున్నారని చర్చ జరుగుతోంది. మరి దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది. విధేయతకు గుర్తింపు దక్కడం లేదని బాధపడుతున్న రామ్మోహన్ కు సర్ది చెబుతుందా, మరో పదవిని ఆఫర్ చేస్తుందా అన్నది పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది.